హలో గైస్ అందరూ నమస్తే వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ సంతోష్ నాయక్ ఒఫిషనల్. సో చాలా రోజుల తర్వాత ఒక బ్లాగ్ అయితే తీయబోతున్నా. సో ఆ బ్లాగ్ వచ్చేసి ఎక్కడంటే మన ఏడుపాయల దుర్గమ్మ తల్లికి ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసాం. చలో. సో మనం ముందుగానైతే ప్లాన్ చేసుకుని ఏడుపాయ అయితే రాలేదు. సో అన్ఎక్స్పెక్టెడ్గా నేను మా బాబా వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చిన. సో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన కాబట్టి నేను బ్లాగ్ అయితే మొదటి నుంచి తీయలేకపోయినా. సో ఈ వీడియోకి వాయిస్ ఓవర్కి అస్సలు మ్యాచ్ కాదు. అయినా సరే చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాం కాబట్టి సో ఎలాగో కష్టపడి వ్లాగ్ అయితే చేస్తున్నా. ఎందుకంటే చాలా రోజుల తర్వాత సో వీడియో అయితే మొబైల్ అయితే నేను మళ్ళీ కెమెరా పట్టుకున్న యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తున్నా కాబట్టి సో అక్కడికి వెళ్ళి మాట్లాడాలంటే కొద్దిగా ఎలానో ఉంది కాబట్టి సో ముందుగా వీడియోని అయితే తీసుకున్నా. వీడియో తీసుకొని కొన్ని వాయిస్ ఓవర్ ఇచ్చినా కానీ ఆ వాయిస్ ఓవర్ అయితే కరెక్ట్ రికార్డ్ కాలేవడం వల్ల నేను తర్వాత మళ్ళీ సో వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరిగింది. అక్కడ ఉండే వీడియోకి ఆడియోకి అస్సలు మ్యాచ్ కాదు. అయినా సరే అడ్జస్ట్ అయ్యి నా కోసం కొద్దిగా చూడండి. సో మనం టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. టెంపుల్లోకి ఎంటర్ అవుతుండే ఒక కొబ్బరికాయలు తీసుకొని మనం గుడిలోకి లోపల అయితే ఎంటర్ అయిపోయినాం. ఎంటర్ అయిపోతే సో నాకు తెలిసి రష్ అయితే అంత లేదు. ఎందుకంటే మేము నార్మల్ డేస్లో వచ్చినాం కాబట్టి రష్ అయితే మాకైతే అంతగా ఏం లేదు. దర్శనం కింద పెద్ద టైం ఏం పట్టేట్లేదు. సో అలానే గుండం దగ్గరకు వచ్చి కాలు చేతులు శుభ్రంగా కడుక్కొని అక్కడ నుంచి టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం దర్శనానికి. సో దర్శనం దగ్గర చూస్తే క్యూ లైన్ కింద అంత పెద్దగా ఏం లేదు. దర్శనం కింద చాలా అంటే చాలా బాగా జరిగింది. సో అక్కడ నుంచి దర్శనం చేసుకొని అక్కడ నుంచి ప్రసాదం తిని క్యూ లైన్లో కొద్దిసేపు నిలబడి అమ్మవారిని మొక్కుకొని అక్కడ నుంచి సో దర్శనం చేసుకొని బయటకు వచ్చి పులిహోర తినేసి సో అక్కడ నుంచి కొబ్బరికాయ కొట్టేసి గుట్ట పైనకైతే వెళ్ళిపోయినాం. గుట్ట పైనకి వెళ్ళి అక్కడ ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ని కింద దర్శనం చేసుకొని అలా కొద్దిసేపు టైంపాస్ చేసుకుంటూ అలా పైనుంచి కిందకు అసలు పైనుంచి కిందకు వస్తే పైన ఉన్న కోతులు మాత్రం అస్సలు అది వీటి ఘోరానికి అస్సలు హద్దే లేదు. ఎందుకంటే చేతిలో కొబ్బరికాయలు కనిపిస్తే అప్పుడే గుంజుకుంటున్నాయి. ఎవరి చేతిలో అన్న బ్యాగులు ఉంటే అసలు ఉంచటం లేదు. సో వీటి నుంచి దాచుకుంటా మెల్లగా మేము కొట్టిన కొబ్బరికాయలు అయితే దాచిపెట్టుకుంటా కిందికి అయితే వచ్చేసినాం. సో కిందికి వచ్చి కొన్ని ఫోటోలు దిగి అక్కడి నుంచి మేమైతే కోడి తెచ్చినాం. ఆ కోడికి బొట్లు గిట్ల పెట్టించుకొని అక్కడి నుంచి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి మేము కిందికి అయితే వచ్చేసినాం. అలా మొత్తం ఏడుపాయలు మొత్తం చూస్తూ అలా అన్ని దేవుళ్ళని మొక్కేసుకొని దర్శనం చేసుకొని అయితే వచ్చేసినాం. సో నేను మొత్తం చూపెట్టలేకపోతున్నాను ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ కరెక్ట్ ఇవ్వలేను కాబట్టి వీడియో మొత్తం రికార్డ్ చేసిన. బట్ ఏ వీడియోకి ఏ విధంగా వాయిస్ ఓవర్ ఇవ్వలేదో అర్థం కాలేదు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనం బ్లాగ్ తీస్తున్నాం కదా. సో అందుకొరకు నేను వాయిస్ ఓవర్ కొద్దిగా షైన్ అయినా. ఇప్పటి నుంచి మాత్రం వీడియోస్ మాత్రం కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. సో ఈ వీడియోలో మీరు ఏమన్నా డిస్ట్రెస్ట్ అయ్యి ఉంటే సో అందరికీ సారీ. బట్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ నుంచి మంచిగా కంటెంట్తో మంచిగా మీ ముందుకు వస్తా. సో ఈ దేవుని దయ వల్ల ఈ వీడియో కనుక ఎంతో కొంత రీచ్ వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో వ్లాగ్స్ అయితే నెక్స్ట్ కంటిన్యూ అవుతాయి. సో అక్కడ నుంచి లడ్లు తీసుకొని కొద్దిసేపు లడ్లు గిట్లా తీసుకొని సో మనం తెచ్చుకున్న కోడిని అయితే తీసుకొని సో మనం టెంపుల్ బయట అయితే వచ్చేసినాం. సో ఈ బ్లాగ్ ఈ విధంగా నేను పూర్తి చేసుకున్నా. సో ఈ బ్లాగ్ మీకు ఏమైనా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ముందుగా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ సంతోష్ నాయక్ ఒఫిషనల్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. చలో బాయ్.